వెల్కమ్ టు అవర్ క్లాస్. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనము 6 ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాసెస్ అలాగే 5 ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్ చేసాం. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి 6వ ఎక్సర్సైజు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా వీ హ్యావ్ టు కవర్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్తో కవర్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం చిన్నప్పుడు తెలుగు ఎలా నేర్చుకున్నామో మన చుట్టూ తెలుగు వాతావరణం అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇప్పుడు కూడా మనము వీ హ్యావ్ టు సరౌండ్ అవర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వాతావరణంతో మనం మమేకం కావాల్సి ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న LSRW థింక్ ఇన్ ఇంగ్లీష్ 5 + 6 ఈ 5 కూడా పైన 5 కూడా ఈ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్లో కవర్ అయిపోతాయి. ఆ 5 ఎక్సర్సైజెస్ కూడా ఇందులో కలిసి ఉండడమే ఈ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న వాతావరణం ఇంగ్లీష్లో మార్చుకోవడం. ఉదాహరణకి మనం ఏదన్నా ఇఫ్ యూ వాంట్ టు లిజన్ సంథింగ్ వీ మస్ట్ లిజన్ టు ఇట్ ఇన్ ఇంగ్లీష్. మనం ఏదైనా వినదలుచుకుంటే ఒక రోజు మొత్తం మీద ఒక రోజులో మనం ఆలోచించినట్లయితే ఏదైనా వినదలుచుకుంటే మనం వీ హ్యావ్ టు లిజన్ టు ఇట్ ఇన్ ఇంగ్లీష్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్ టు మ్యూజిక్ ఇట్ మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అ బుక్, అ స్టోరీ బుక్, యూ షుడ్ లిజన్ ఇంగ్లీష్. ఏదైనా ఒక స్టోరీ వినదలుచుకున్నప్పుడు అది మీరు ఇంగ్లీష్లో మాత్రమే వింటారు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్, దే మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా పాట వినదలుచుకున్నారు, లేదంటే ఏదైనా స్టోరీ వినదలుచుకున్నారు, అది మీరు ఇంగ్లీష్లోనే వినాలి. అలాగే నెక్స్ట్ స్పీకింగ్, మీరు ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే సాధారణంగా మన చుట్టూ తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి మనం తెలుగు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్‌తో పెద్దగా అవసరం ఉండదు యాక్చువల్‌గా. మన పర్సనల్ డిజైర్ కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఎక్కడైనా ఏదైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేదంటే సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, తెలుగులో సమాధానం ఇచ్చినప్పుడు కూడా దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా అంటామనేది ఒకసారి మనసులో అనుకోవడం అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అంచేత ఏదైనా మనం సమాధానం చెప్తున్నా, ఏదైనా ఆన్సర్ ఇస్తున్నా గూడా, దాన్ని మనము చెప్పేసిన తర్వాత ఒకసారి దాన్ని ఇంగ్లీష్‌లోకి మనం ఎలా అనుకుంటామో ఒకసారి ట్రాన్స్‌లేట్ చేసుకోవడం అనేది గూడా ఈ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్‌లో భాగంగా మనకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరిని అడిగినప్పుడు, మార్కెట్‌కి వెళ్తున్నాను అని మనం చెప్పదలుచుకున్నప్పుడు, మార్కెట్‌కి వెళ్తున్నాను అని తెలుగులో చెప్పినా, మనం మనసులో ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ అనే ఒక సెంటెన్స్ మనం అనుకోగలిగితే మాట్లాడడం గూడా అందులో భాగంగా మనం చేర్చినట్టవుతుంది. అంటే వినాలంటే సంగీతం వినాలన్నా, ఏదైనా పాటలు వినాలన్నా, లేదంటే ఏదైనా పాడ్‌కాస్ట్ వినాలన్నా మనం వింటాం. ఏం వినాలనిపించినా గూడా. ఒక స్టోరీ వినాలన్నా వింటాం. లిజనింగ్ కవర్ అవుతుంది. అలాగే స్పీకింగ్‌లో మనం మాట్లాడిందేదైనా మనం వెంటనే ఇమ్మీడియేట్‌గా దాని ఇంగ్లీష్ వాక్యాన్ని మనం చేర్చుకున్నట్లయితే మాట్లాడడం గూడా, స్పీకింగ్ గూడా అందులో కలిసొస్తుంది. అలాగే నెక్స్ట్ రీడింగ్, ఏదైనా మనం చదవాలి అనిపించినట్లయితే అది ఇంగ్లీష్ మాత్రమే అయ్యుండాలి. సో, మనం ఏదైనా స్టోరీ చదవాలన్నా, ఏదైనా ఒక ఎస్సే చదవాలన్నా, ఎక్కడ ఏది చదవాలన్నా సరే, అది ఇంగ్లీష్‌లో మాత్రమే చదివేలా ప్లాన్ జేసుకోవాలి. అంటే డైలీ పేపర్ దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ పేపరే చదవడానికి ప్రయత్నం చేయాలి. మిగిలినవి ఏవైనా సరే ఇంగ్లీష్‌లో చదవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రైటింగ్, ఏదైనా మనం రాయడానికి సందర్భం వచ్చినట్టయితే పెన్ తీసి ఏదైనా రాయదలుచుకున్నప్పుడు, అది కూడా ఇంగ్లీష్‌లో ఉండేలా ప్రయత్నించాలి. గ్రోసరీ ఐటెమ్స్ ఉన్నాయి. ఏదైనా ఇంటి నుంచి బయటికెళ్ళి తెచ్చేవి. దే మస్ట్ బి రిటెన్ ఇన్ ఇంగ్లీష్. అలాగే ఏదన్నా ఫ్లవర్స్ ఉంటాయి, లేదంటే వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్యాన్సీ గూడ్స్ ఉంటాయి.
ఎనీ అదర్ థింగ్స్ మనం ఏదైనా లిస్ట్ రాసుకునేటప్పుడు వీ మస్ట్ రైట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. అవి ఇంగ్లీష్‌లో మాత్రం రాయాలి. ఆ విధంగా మనం 4 ఎక్సర్‌సైజెస్ రోజు మొత్తం మీద కవర్ చేస్తాం. అలాగే ఇది కాకుండా థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్‌సైజ్ కూడా నేర్చుకున్నాం. ఇవి కాకుండా మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఏదైనా వెళ్తున్న ఆలోచన క్రమం ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్‌లోకి మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు కంఫర్ట్‌గా మనసు ఆలోచించడం మొదలుపెట్టే వరకు మనం వెళ్ళాలని చెప్పుకున్నాం. ఆ విధంగా కూడా ఏదైనా ఆలోచిస్తుంటే ఇంగ్లీష్‌లోనే ఆలోచించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడికైనా వెళ్తున్నా చేసినా ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, లేదంటే ఐ యామ్ బయింగ్ సంథింగ్, ఐ యామ్ టేకింగ్ సంథింగ్, ఐ యామ్ ఈటింగ్ సంథింగ్, మై ఫ్రెండ్ వాంట్స్ టు మీట్ మీ, హి ఈస్ కమింగ్ టుడే. ఈ విధంగా మనం ఏవైనా ఆహ్, లోపల మనసులో ఆలోచించే విషయాలను కూడా ఇంగ్లీష్‌లో అయ్యేలా మనం చూసుకోవాలి రోజు మొత్తం మీద. అలాగే ఆరో ఎక్సర్సైజ్ అయినటువంటి సరౌండ్ యువర్‌సెల్ఫ్ విత్ ఇంగ్లీష్ అన్నీ కవర్ అవుతాయని చెప్పుకున్నాం. ఆ విధంగా మనము ఈ 5 మనం కవర్ చేసుకోగలిగితే, మనం చుట్టుపక్కలంతా కూడా ఇంగ్లీషు వాతావరణం ఉండేలా మనం చేసుకోగలుగుతాం. ఈ విధమైనది చాలా ముఖ్యం. అంటే చదవాలన్నా, మాట్లాడాలన్నా, రాయాలన్నా, అలాగే చదవాలన్నా కూడా ఈ 4 కూడా అలాగే దీంతో పాటుగా మనం థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్ కూడా పెట్టుకున్నాం. అది కూడా జరుగుతూ ఉండాలి. ఈ 4, ఈ 5 కూడా అనుక్షణం కూడా జరుగుతూ ఉన్నట్లయితే, సరే మనం 4 ఎక్సర్సైజెస్ ఒక గంటలో చేస్తాం. అది కాకుండా మిగిలిన టైంలో కూడా ఎక్కడైనా ఏదైనా రాయాల్సొచ్చినా, ఎక్కడైనా ఏదైనా చదవాల్సొచ్చినా, ఎక్కడైనా ఏదైనా వినాల్సొచ్చినా అది ఇంగ్లీష్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఇదే సరౌండ్ అవర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్ అనేది. మన చుట్టూ ఉండే అన్నిటిని కూడా మనం ఇంగ్లీష్‌లోకి మార్చుకోవడం. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా వి లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ డెఫినెట్‌లీ. మనకి ఇంగ్లీష్ అనేది త్వరగా మన చుట్టూ ఉన్న వాతావరణం మనం మార్చుకున్నామంటే తప్పనిసరిగా అది లాంగ్వేజ్‌కి సరైనటువంటి రాజమార్గంగా ఉంటుంది. కాబట్టి ఈ 6 ఎక్సర్‌సైజెస్ మనము నేర్చుకున్నాము. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. మొత్తం ఆ 5 పైన చెప్పిన 5 ఎక్సర్‌సైజెస్ కూడా రోజు మొత్తం మీద చేయడం అనేదే ఈ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. ఈ 6 ఎక్సర్‌సైజెస్ అద్భుతంగా పనిచేసేటువంటివి. మనసు పెట్టి మనం ముందు 6 క్లాసెస్‌లో మనం నేర్చుకున్నాం. ఏ విధంగా మన మనసుని ఎలా దీని వైపు మరల్చాలి, ఏ విధమైన కండిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మనం ఒక జర్నీ, ఇంగ్లీష్ లెర్నింగ్ ఈజ్ ఎ జర్నీ కాబట్టి ఈ జర్నీ మనము స్టార్ట్ చేసాం కాబట్టి స్టార్ట్ చేయడానికి ముందుగానే మనము మనసుని అనేక రకాలుగా సిద్ధం చేసాం. కాబట్టి మన ప్రయాణం ఫ్లూయెన్సీ తీరం వెళ్ళేంత వరకు లక్ష్యం రీచ్ అయ్యేంత వరకు మనం ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి ఈ 6 ఎక్సర్‌సైజెస్ చేయటం ద్వారా మన ఇంగ్లీష్‌ని అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్‌ని డెవలప్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఇంగ్లీష్‌లో ఉండడం ద్వారా, ఇంగ్లీష్‌తో ఉండడం ద్వారా మనం ఇంగ్లీష్‌ని ఖచ్చితంగా డెవలప్ చేయొచ్చు. అలాగే మనం ఈ 6 ఎక్సర్‌సైజెస్ చాలా మనసు పెట్టి మనం చేసినట్లయితే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ సాధించడం అనేది హ్మ్, కష్టమే కాదు. కంఫర్టబుల్‌గా పెడుతుంది. మొదట్లో కొంత కష్టం ఉన్నప్పటికి కూడా, తర్వాత కంఫర్ట్‌గా చేయలేని పరిస్థితి వచ్చేంత వరకే మనం కష్టపడాలి. వన్స్ మనం కష్టపడినప్పుడు మనసు తనంతట తానే చేసే పరిస్థితికొచ్చినప్పుడు, ఇంక మనము దాని వెంట మనం వెళ్ళొచ్చు. అది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఈ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌ని సాధించొచ్చు. మరి ఆహ్, ఈ 6 ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేసి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే మనము నెక్స్ట్ క్లాస్ నుంచి మరొక విషయం మీద మనం నేర్చుకుందాం. మరొక విషయం మనం నేర్చుకుందాం. థాంక్ యూ.